హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ. ఫ్రెండ్స్, మనకు రీసెంట్‌గా జరిగిన ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ వార్ గురించి మనకు తెలుసు కదా! సో, ఈ వార్ వల్ల అయితే మనకు గ్లోబల్‌గా కొన్ని టెన్షన్స్ అయితే స్టార్ట్ అయినాయన్నమాట. సో, ముఖ్యంగా అయితే ఆయిల్ సప్లై రిలేటెడ్‌గా అయితే ఎక్కువ టెన్షన్స్ అయితే మనకు క్రియేట్ అవ్వడం అయితే జరిగింది. సో, ఈ వార్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్‌కి అలాగే ఇరాన్‌కి జరుగుతున్నటువంటి వార్‌లో ముఖ్యంగా ఏదైతే మనకు ఆయిల్ ప్రైజెస్ ఉన్నాయో, ఆయిల్ ప్రైజెస్ రిలేటెడ్‌గా గ్లోబల్ వైడ్‌గా చాలా ఫియర్స్ అయితే స్టార్ట్ అయినాయన్నమాట. భయాలైతే మొదలైనయి గైస్. సో, ఈ యొక్క మార్కెట్ ఈ యొక్క యుద్ధం అనేది ఏదైతే ఇరాన్‌కి అలాగే ఇజ్రాయెల్‌కి జరుగుతున్న యుద్ధం అనేది మన ఇండియన్ మార్కెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందయితే మనం చూద్దాం. మొన్న శుక్రవారం మీరు చూసినట్లయితే మనకు సెన్సెక్స్ అనేది చూడొచ్చు, హెవీ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయిందనమాట, ఓపెనింగ్ అనేది. సో, ఇక్కడ మనం సెన్సెక్స్ గాని చూసినట్లయితే మనకిక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే జరిగిందనమాట. సో, నిన్న శుక్రవారం అనేది ఆల్మోస్ట్ 81,700 నుంచి 80,300 ఓకే. అంతవరకు కూడా ఫాలో అవ్వడం అయితే జరిగింది. నియర్లీ 1.67% అంటే 1360 పాయింట్లు అయితే మనకిక్కడ చూపిస్తుందనమాట. సో, అదేవిధంగా నిఫ్టీ కూడా హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది గైస్. సో, ఇదొచ్చేసి మనకు 24,900 నియర్లీ 900 నుంచి ఆల్మోస్ట్ 400 పాయింట్స్ ఓకే. డౌన్ అయితే ఓపెనింగ్ అయితే జరిగిందనమాట శుక్రవారం మార్నింగ్. ఏదైతే మనకి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ ఉందో కేవలం దీనివల్ల అయితే మనకి మార్కెట్ రియాక్షన్ అయితే ఈ విధంగా ఉంది గైస్. సో, కొన్ని సోర్సెస్ ప్రకారంగా అయితే మనకు జస్ట్ ఈ 2 డేస్‌లోనే 8,35,00,00,000 అమౌంట్ అనేది సో, మార్కెట్ నుంచి తుడిచిపెట్టుకుపోయిందని అయితే కొన్ని సోర్సెస్ అయితే చెప్తున్నాయి. సో, ఈ వీడియోలో మనం ఈ ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్న ఈ యుద్ధం వలన మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఏ విధంగా ప్రభావం చెందుతుంది, అలాగే ఏ సెక్టార్స్ స్టాక్స్ అనేది ఇంపాక్ట్ అవుతాయి, మనం ఏ సెక్టార్ స్టాక్స్ మనం అవాయిడ్ చేయాలి, ఏ సెక్టార్ స్టాక్స్‌ని మనం ఇన్వెస్ట్ చేయాలనే విషయాన్ని అయితే ఈ వీడియోలో అనాలిసిస్ చేద్దాం గైస్. సో, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గనక మనకు ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వాలని అయితే ఇప్పుడే మన యూట్యూబ్‌లో మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి గైస్. అలాగే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారా అయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. సో, ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్టే ముందుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనమాట. సో, ఎప్పుడైతే మనకు వార్ జరిగిందో ఆయిల్ ప్రైజెస్ అనేది ఒక రేంజ్‌లో పరిగెట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు, నేను మీకు క్రూడ్ ఆయిల్ చూపిస్తున్నాను. చూడండి గైస్, వితిన్ 1 డే టైమ్ ఫ్రేమ్‌లో క్రూడ్ ఆయిల్ అనేది ఎంత చేంజ్ అయితే ఉందో అనేది. 68 నియర్లీ $68 నుంచి దీని హై చూసుకుంటే మనం $77.5 వరకు కూడా పెరగడం జరిగింది. అంటే ఆ నియర్లీ 12.5% లేదా 13% అనేది వితిన్ 1 డేలో పెరిగిందనమాట ఆయిల్ అనేది. సో, ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఎందుకు పెరిగింది? దీనివల్ల మన ఇండియన్ మార్కెట్‌కి ఉన్నటువంటి నష్టం ఏంటి అనేది అయితే చెప్తాను. ఒకటొకటి అనాలిసిస్ చేద్దాం. చాలా జాగ్రత్తగా చూడండి. సో, ఫ్రెండ్స్, మనం వీక్లీ చార్ట్ చూసుకున్నట్టయితే ఈ వీక్‌లోనే మనకు నియర్లీ 20% వరకు కూడా ఆయిల్ ప్రైజెస్ అనేది పెరగడం జరిగిందనమాట. ఓకే. నేను యూఎస్ క్రూడ్ ఆయిల్ చూపిస్తున్నాను. అదే మన ఇండియన్ క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్లయితే ఇండియన్ క్రూడ్ ఆయిల్ కూడా సేమ్ అదే విధంగా ఉంటదనమాట. సో, ఇది మనకు 5,000 నియర్లీ 5,500 నుంచి 6,500 1,000 పాయింట్స్ 18% అయితే మన ఇండియన్ క్రూడ్ ఆయిల్ అయితే పెరగడం జరిగింది గైస్. ఇదని ఎప్పుడైతే మన క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయో మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌కి కాస్త నష్టాలైతే స్టార్ట్ అవుతాయన్నమాట. ఓకే. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ పెరగడం అనేది మన ఇండియాకి అస్సలు మంచిది కాదు. అదెందుకనేది ఇదే వీడియోలో మనం నెక్స్ట్ తెలుసుకోబోతున్నామనమాట. ఇండియా అనేది మనకు టాప్ ఇంపోర్టర్. ఆయిల్ ఇంపోర్టర్‌లో మనకి ఇండియా నంబర్ 1 ప్లేస్‌లో ఉంటదనమాట. మనం ఇంపోర్టెడ్ కంట్రీ మెయిన్ మన ఇండియా అనేది. ఆయిల్ ప్రైజెస్ ఎప్పుడైతే క్రూడ్ ప్రైజెస్ పెరుగుతాయో మనకు ఇన్‌ఫ్లేషన్ కూడా పెరుగుతది గైస్. ఈ ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంటో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇదే వీడియోలో. అదే విధంగా క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల మనకు ఇండియన్ ఎకానమీ మీద కూడా ప్రెషర్ ఉంటది. అదే విధంగా మన రూపీ ఓకే. ఇండియన్ రూపీ వాల్యూ కూడా పెరుగుతది. దట్ మీన్స్ ఏంటంటే రూపాయి పెరిగితే మనం నష్టపోతాం. అంటే రూపీ వాల్యూ చెప్పాలంటే టెక్నికల్‌గా పడతదనమాట. మన ఇండియాలో ఇన్‌ఫ్లేషన్ ఏ విధంగా స్టార్ట్ అవుతది, ఓకే. దాని ఇంపాక్ట్ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సో, ఇక్కడ మనం చూసినట్లయితే అసలు మన ఇండియాలో ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అనేది చేయమనమాట. మన ఇండియా ఆయిల్ ప్రొడ్యూసర్ కంట్రీ కాదు. ఇండియా ఈజ్ ద ఆయిల్ ఇంపోర్టర్. ఓకే. ఆయిల్ ఇంపోర్ట్స్ అనమాట. ఎంత పర్సెంటేజ్ అంటే మనం 85% వరకు కూడా అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు ఏదైతే వార్ జరుగుతుందో ఇరాన్‌కి అలాగే ఇజ్రాయెల్‌కి, సో, ఇరాన్ అనేది మనకు మేజర్ ఇంపోర్టర్ అనమాట. ఓకే. సో, ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్‌లో మనం ఇరాన్ అనేది నియర్లీ 80% ఆఫ్ ఆయిల్ అనేది మనం ఇరాన్ నుంచే
ఇంపోర్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది గైస్. సో, దీనివల్ల ఏంటంటే ఆయిల్ ప్రైజెస్ గణనీయంగా పెరగడానికైతే అవకాశం ఉందనమాట. ఓకే. ఎప్పుడైతే ఆయిల్ ప్రైజెస్ అనేది పెరుగుతదో, దానివల్ల వచ్చే ఇంపాక్ట్స్ కూడా మీకు చెప్తానిప్పుడు. సో, ఆబ్వియస్‌గా రేట్లు పెరిగినప్పుడు ఇంపోర్ట్ కాస్ట్ అనేది ఖచ్చితంగా పెరుగుతది కదా! మనం ఆయిల్ ఒక బ్యారెల్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే ఇది ప్రస్తుతానికి రూ. 100 ఉందనుకుందాం. సో, ఇప్పుడు ఇది రూ. 10 పెరిగితే మనకి ఇంపోర్ట్ కాస్ట్ అనేది కూడా పెరుగుతది. రూ. 110 పెరుగుతది. సో, అప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఐఓసీ గానీ, ఓకే. ఐఓసీఎల్ లేదా బీపీసీఎల్. సో, ఈ ఆయిల్ ప్రాసెసింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కాస్ట్ అనేది పెంచడం జరుగుతదనమాట. ఓకే. కస్టమర్స్‌కి కాస్ట్ అంటే మన పెట్రోల్ రేట్ ఏదైతే ఉందో పెట్రోల్ కాస్ట్ అనేది ఈజీగా పెరగడం అయితే జరుగుతది. అంతే కదా! సో, దీనివల్ల అంటే మనకు ఫస్ట్ క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల మనకొచ్చే మొదటి నష్టం ఏంటంటే ఇంపోర్ట్ కాస్ట్ అనేది పెరగడం వల్ల మనకు పెట్రోల్ గానీ, డీజిల్ గానీ, అలాగే ఎల్‌పీజీ గానీ మనకి ఎక్స్‌పెన్సివ్ అవ్వడానికైతే అవకాశం ఉంది గైస్. అండ్ నెక్స్ట్ ఈ ఆయిల్ రేట్లు క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల మనకు జరిగే ఇంకొక నష్టం ఏంటో కూడా మీకు ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్. ఓకే. మనకు ప్రపంచం అంతా కూడా ఏదైనా ఎక్కడైనా సరే మనం ట్రాన్స్‌పోర్టేషన్ అనేది చేస్తూ ఉంటాం కదా! గూడ్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి, సో, వీటి యొక్క కాస్ట్ అనేది పెరుగుతది. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్. సో, ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ మనకు దేని ద్వారా జరుగుతాయి? ఎయిర్ అంటే ఫ్లైట్స్, ఒక రైల్, ఓకే. ట్రైన్స్ ద్వారా జరుగుతది. లేదా షిప్ సముద్రం ద్వారా జరుగుతది. సో, ఈ 3 ఆబ్వియస్‌గా ఏమి యూజ్ చేస్తాయి? ఫ్యూయల్ యూజ్ చేస్తాయి కదా! ఫ్యూయల్ ఏంటి? పెట్రోల్ గానీ, డీజిల్ గానీ, ఓకే. సో, ఈ ఫ్యూయల్ రిలేటెడ్ ఏదైతే ఉందో అంతా కూడా మనకి ఎక్కడి నుంచి వస్తది? ఫ్యూయల్ అనేది ఫ్యూయల్ పార్టికల్స్ అన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తాయి? క్రూడ్ ఆయిల్, రైట్. సో, క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల ఆబ్వియస్‌గా రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు నేను ఒక పర్సన్ ఏదైనా సరే ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారండి. మొబైల్ ఫోన్స్ లేదంటే ఒక కార్స్ ఒక చోటు నుంచి ఒక కార్‌ని పంపిస్తున్నాడు అనుకుందాం. ఈ విధంగా, ఓకే. సారీ. సో, కార్‌ని మనోడు వేరే చోటికి పంపిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ కార్ ట్రాన్స్‌పోర్టేషన్ చేయడానికి మనోడికి రూ. 1000 ఖర్చు అవుతుంది. షిప్ ద్వారా పంపిస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఆయిల్ రేట్లు పెరిగినాయి. అప్పుడు షిప్ ఏం చేస్తది? ఖచ్చితంగా ఈ రేట్ అనేది 1100 చేస్తాడు. ఒక రూ. 100 పెరుగుతది. అప్పుడు వీళ్ళేం చేస్తారు? కంపెనీ వాళ్ళు ఎవరైతే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారో, సో, వాళ్ళు కూడా వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్ అమ్ముతారో అక్కడ వాళ్ళు రూ. 100 పెంచుతారు. ఓకే. ఎవరు వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ నుంచి కట్ చేసుకోరు కదా! రైట్. సో, ఈ విధంగా అయితే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ కాస్ట్ అయితే పెరుగుతాయి. అంటే ప్రొడక్ట్ కాస్ట్ అనేది పెరగడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే. ఈ యొక్క ఫ్యూయల్ ప్రైజెస్ పెరగడం వల్ల అయితే. ఈ ట్రాన్స్‌పోర్ట్‌లో కేవలం ఈ కార్లు, ఈ మ్యానుఫ్యాక్చర్ రిలేటెడ్ ఐటెమ్స్ ఒకటే కాదు కదా! మనకు రెగ్యులర్‌గా యూజ్ చేసే గ్రోసరీస్ గానీ, ఫుడ్ ఐటెమ్స్ కానీ, అలాగే మనకు ప్రొడక్ట్స్ గానీ, సో, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి, సో, ఆబ్వియస్‌లీ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే డే టు డే ట్రేడింగ్‌లో ఉన్న ప్రతి ఒక్క గ్రోసరీ ప్రైస్ అనేది పెరగడానికైతే అవకాశం ఉంటదనమాట. సో, ఎప్పుడైతే మనకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైస్ పెరుగుతదో, ఇన్‌ఫ్లేషన్ అనేది పెరుగుతది గైస్. ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంటంటే మనకు బయ్యింగ్ పవర్ అనేది తగ్గడం అనమాట. అంటే లెస్ బయ్యింగ్ పవర్ ఉంటది. హయ్యర్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. సో, దీనివల్ల ఏం జరుగుతదంటే ఒక పర్సన్ ఒక మంత్లీ ఒక రూ. 10,000 సంపాదిస్తున్నాడనుకోండి. అతనికి ఎవ్రీ మంత్ ఖర్చులు ఒక 5,000 అవుతున్నాయనుకోండి. గ్రోసరీ రిలేటెడ్ ఇంట్లో ఖర్చులందుకు. సో, ఈ ఇన్‌ఫ్లేషన్ పెరగడం వల్ల అతనికి ఒక 6,000 అవ్వడానికి అవకాశం ఉంటది. ఓకే. అప్పుడు ఈ బడ్జెట్ అనేది చాలా వాటికి తగ్గడం వల్ల అయితే పర్సన్స్ ఎవరైతే ఉంటారో హౌస్ హోల్డ్స్ అందరూ కూడా ఇబ్బంది పడడానికైతే ఉంటది గదా! సో, ఇదైతే ఒక క్రూడ్ ఆయిల్ రేట్ పెరగడం వల్ల అయితే మన ఇండియాలో పరిస్థితి ఈ విధంగా చేంజ్ అవుతదనమాట. ఇదొక్కటే కాదు దీనివల్ల మన ఇండియన్ రూపీ కూడా డౌన్ అయిపోవడానికి చాలా అవకాశాలున్నాయి. సో, అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం గైస్. సో, మన కంట్రీ ఏదైతే ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేస్తుందో, సో, దీన్ని ఏ విధంగా పే చేస్తదంటే కంట్రీ యూఎస్ డాలర్స్ ఇచ్చి పే చేస్తదనమాట. యూఎస్ డాలర్స్‌లో మనకు ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు $1,000,000 క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే మనం డాలర్స్‌లో పే చేయాలి. రూపీస్‌లో కాదు. సో, ఎప్పుడైతే డాలర్స్‌లో పే చేస్తామో, సో, అప్పుడు మన ఇండియన్ రూపీ అనేది ఓకే. పడడం అయితే జరుగుతది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇండియన్ రూపీ మనకు ఒక రూ. 85 ఉందనుకుంది. ఓకే. ఇది 86కెళ్తది. ఓకే. అంటే 86కెళ్తే పెరిగినట్టు కాదు గాయ్స్. పడిపోయినట్టు. మన రూపాయి వాల్యూ అనేది ఇది $1కి 86, 87, 88 అలా పెరుగుతూ ఉంటే గనక
మన కరెన్సీ వాల్యూ అనేది పడతదనమాట. ఓకే. సో, అదెలా అంటే ఒక కూల్ డ్రింక్ అనేది $1 ఉందనుకుందాం ప్రస్తుతానికి. మనం రూ. 85 ఇస్తే ఒక కూల్ డ్రింక్ అనేది మనకొచ్చేస్తది. ఓకే. ఒక ప్రోడక్ట్ కూల్ డ్రింక్ వచ్చేస్తది. ఇప్పుడు ఇదే గనుక ఒక రూపీ గనుక ఒక రూ. 90 అయిపోయిందనుకోండి. సో, అప్పుడు మనం రూ. 90 ఇస్తేనే గానీ ఆ కూల్ డ్రింక్ అనేది రాదు. అంటే ఇప్పుడు మనకు రూ. 85కే కూల్ డ్రింక్ వస్తుంది. ఇక్కడ మనకు రూ. 90 ఇవ్వాల్సొస్తదనమాట. అర్థమవుతుంది కదా! సో, రూపీ వాల్యూ పెరుగుతుందంటే దానికి అర్థం ఏంటంటే రూపీ వాల్యూ పడుతుందనే. ఓకే. సో, ఈ విధంగా అయితే మనకి ఆయిల్ పెరగడం వల్లైతే మనం యూఎస్ డాలర్స్‌లో ట్రాన్సాక్షన్ జరుగుతది కాబట్టి, సో, ఇండియన్ రూపీ కూడా డిప్రిసియేట్ అవ్వడానికైతే అవకాశం ఎక్కువుంది గైస్. సో, దీనివల్ల అయితే ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం జరుగుతదనమాట. సో, ఇవన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్స్‌లో వస్తాయి. మ్యాక్రో అండ్ మైక్రో ఎకనామిక్స్‌లో. సో, ఇవన్నీ కూడా మనం మనకి ఛానెల్‌లో అయితే స్టడీ చేయడం అయితే జరుగుతదనమాట. సో, మీరు మన ఛానెల్‌ని అయితే రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి గైస్. సో, ఇక మన మెయిన్ టాపిక్ అయినటువంటి ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ వార్ వల్ల మనకి ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతదండి ఇప్పుడు మనం చూద్దాం. సెక్టార్ వైస్‌గా ఏ స్టాక్స్‌ని మనం స్టడీ చేయాలి? ఏ స్టాక్స్ నుంచి మనం అవాయిడ్ చేయాలి? ఏ స్టాక్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేదైతే ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. సో, మొదటిగా మనం ఎఫెక్ట్ అయ్యే సెక్టార్ గురించి మనం చూసుకున్నట్లయితే ఆయిల్ అండ్ గ్యాస్. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ అయితే మనకి ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే ఇంపోర్ట్ కాస్ట్ పెరుగుతది కాబట్టి. సో, ఖచ్చితంగా ఆ కంపెనీలను మనం షార్ట్ టర్మ్‌లో ఏదైతే మనకు ఆహ్, ప్రస్తుతానికి ఈ వార్ పీరియడ్ ఏదైతే ఉంటదో అంత పీరియడ్ వరకు కూడా అవాయిడ్ చేయండి. ఫ్రెష్ ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే చేయడానికి లేదనమాట ప్రస్తుతానికైతే. సో, అందులో మనకు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్‌లో ఉన్న కంపెనీలు మనం చూసినట్లయితే ఐఓసీ, ఇక్కడ నేను మీకు ఒక్కో స్టాక్ ఒక్కోసారి చూపిస్తాను. సో, ఐఓసీ చూడొచ్చు. సో, ఐఓసీ కూడా మనకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే జరిగిందనమాట. సో, ఈ వార్ కాన్‌ఫ్లిక్ట్ ఉన్నంత వరకు కూడా ఇది మనకు వాలటైల్‌గా ట్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో, ఫాల్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్‌లో బాగానే ఉంటాయి. ఎందుకంటే వార్స్ అనేది కంటిన్యూయస్‌గా ఉండిపోవు కదా! సో, బట్ వార్ అనేది కంటిన్యూగా ఉన్నంత కాలం కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, దానివల్ల ఏంటంటే జస్ట్ వెయిట్ చేయండి. వెయిట్ చేసి వార్స్ అనేది మనకు తగ్గాక అంటే మనకు మంచి గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత అప్పుడు మనం రీ ఎంట్రీ తీసుకోవడానికైతే అవకాశం ఉంటదన్నమాట. సో, ఆ డిప్స్‌లో బై చేయడానికైతే ట్రై చేయండి తప్ప ఇప్పుడు ఫ్రెష్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయొద్దు. ఇప్పుడు నేను చూపించే ప్రతి స్టాక్ కూడా ఏదైతే సెక్టార్ వైస్ చెప్తున్నానో ఆ సెక్టార్. సో, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ అయితే గనక అవాయిడ్ చేయండి గైస్. ఇందులో ఐఓసీ చూసాం అండ్ నెక్స్ట్ మెయిన్ స్టాక్ బీపీసీఎల్. భారత్ పెట్రోలియం. చూసారా భారత్ పెట్రోలియం కూడా హెవీగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫాలో అవడం అయితే జరిగిందనమాట. అండ్ అదే విధంగా ఏవియేషన్ స్టాక్స్ కూడా అవాయిడ్ చేయండి గైస్. సో, నెక్స్ట్ ఇక్కడ నేను మీకు నోట్ చేస్తాను. సో, సెక్టార్ టు అవాయిడ్ అనమాట అంటిల్ వార్ అంటే వార్ కంప్లీట్ అయినంత వరకు. మొదటి సెక్టార్ మనకి ఆయిల్ అండ్ గ్యాస్. ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ సెక్టార్ అయితే మనం అవాయిడ్ చేయాలి. అండ్ సెకండ్ వచ్చేసి ఏవియేషన్. ఏవియేషన్ అంటే ఏంటంటే మనకు ఫ్లైట్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా! సో, అదనమాట. సో, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్‌లో మనకు ఎగ్జాంపుల్ కంపెనీస్ ఏమన్నా మనకు మెయిన్ ఐఓసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండ్ నెక్స్ట్ బీపీసీఎల్. ఓకే. ఈ కంపెనీస్‌ని అయితే అవాయిడ్ చేయండి. అదేవిధంగా ఏవియేషన్. ఎందుకు ఏవియేషన్ అవాయిడ్ చేయాలంటే ఆటోమేటిక్‌గా ఇప్పుడు మనకు క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగితే ఓకే. క్రూడ్ పెరిగితే పెట్రోల్ పెరుగుతది. రైట్? పెట్రోల్ కాస్ట్ కూడా పెరుగుతది. క్రూడ్ పెరిగినప్పుడు. సో, అదే విధంగా పెట్రోల్ పెరిగితే ఏవియేషన్ కాస్ట్ కూడా మనకు పెరుగుతది కదా! ట్రావెల్ కాస్ట్ అనేది పెరుగుతూనే ఉంటది. సో, అప్పుడేంటంటే బుకింగ్స్ తగ్గడం జరుగుతుంటుంది. అంటే బిజినెస్ అనేది తగ్గడం జరుగుతుంటదన్నమాట. సో, ఇందులో మనం మెయిన్‌గా వాచ్ చేయాల్సిన కంపెనీస్ ఏమన్నా అంటే ఇండిగో, అలాగే స్పైస్ జెట్. ఓకే. ఇవి కూడా నియర్లీ 4% వరకు కూడా ఫాల్ అయినాయన్నమాట. ఓకే. అలాగే మనం నెక్స్ట్ సెక్టార్ అంటే అవాయిడ్ చేయాల్సిన సెక్టార్ చూసుకున్నట్లయితే మనం ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్ ఉందో ఆ కంట్రీస్‌తో లింక్ అయిన స్టాక్స్‌ని మనం అవాయిడ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇజ్రాయెల్ లింక్డ్ స్టాక్స్. ఇజ్రాయెల్ లింక్డ్ స్టాక్స్ అంటే మనకేమున్నాయి? అదాని పోర్ట్స్ ఉంది. ఓకే. బట్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ కాకపోతే ఏంటంటే మనం పర్టిక్యులర్ స్టాక్స్‌ని మనం వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని వాచ్ చేయడం అయితే ఇంపార్టెంట్. అలాగే ఓఎన్‌జీసీ ఉంది. సో, ఓఎన్‌జీసీ చూసుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ కూడా సస్టైన్ అవ్వలేకపోయిందనమాట పైనైతే. సో, పెద్దగా అయితే ఇంపాక్ట్ అయితే ఉండదు ఈ కంపెనీస్‌కి. బట్ ఏంటంటే మేజర్‌గా మనకి ఇంపాక్ట్ అయ్యేది ఏవియేషన్ అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ అనమాట. అర్థమైంది కదా! ఇప్పుడు మనం ఏ సెక్టార్‌లో మనం బై చేయాలి? పాజిటివ్ సెక్టార్ ఏముందనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం గైస్.
సో, ఇక్కడ మనకు డిఫెన్స్ స్టాక్స్. ఈ డిఫెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో హాల్ గానీ, బీఈఎల్ గానీ, ఆస్ట్రా మైక్రోవేవ్ గానీ, సో, ఈ కంపెనీస్‌లో అయితే మనం బయింగ్ ఆపర్చునిటీ వెతకాలనమాట. సో, అదేంటో మనం ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం గైస్. సో, ఈ డిఫెన్స్ కంపెనీలు ఎందుకు ఆహ్, వార్ టైమ్‌లో మూవ్ అవుతాయంటే, ఏదైతే మనకు యుద్ధాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా ప్రతి కంట్రీ కూడా వారి యొక్క బ్యాకప్‌ని చెక్ చేస్తారనమాట. ఓకే. మనకు కంట్రీలో ఉన్నటువంటి బ్యాకప్‌ని చెక్ చేసి మనం కూడా ముందుగా అంటే రెడీగా ఉండాలి. ఏదైనా ప్రమాదం జరిగితే మన అవసరం ఏదైనా ఉండాలి. లేదంటే ఆ కంట్రీస్ మన ఇండియాకి కొన్ని ఆర్డర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే మన ఇండియాలో యుద్ధ సామాగ్రి మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ కంపెనీస్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఆర్డర్స్ గానీ, మన లోకల్ కంట్రీ వైస్ ఆర్డర్స్ గానీ పెరగడానికైతే అవకాశం ఉందనమాట. సో, డిఫెన్స్ కంపెనీస్ ఇప్పుడు మనం చెక్ చేసినట్లయితే మొదటి స్టాక్ వచ్చేసి హాల్ అనమాట. హిందుస్థాన్ ఏరోనాటిక్స్. సో, చూడొచ్చు మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఈ వార్ ఫియర్ వల్ల గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ కూడా ఇది మనకు సస్టైన్ అయ్యి పెరగడం అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ బీఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్. చూడొచ్చు భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా హెవీగా పెరగడం అయితే జరిగింది గైస్. సో, ఈ స్టాక్స్‌ని మనం స్టడీ చేసి సో, ఒకవేళ మనకు మంచి పొజిషన్ ఉన్నట్టయితే ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయొచ్చనమాట. నేను మీకు ఇచ్చే ఒక బెస్ట్ సజెషన్ అంటే హెడ్జింగ్ రిలేటెడ్ సజెషన్ ఏంటంటే, ఒకవేళ గనక మీరు ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ గానీ, ఏవియేషన్ సెక్టార్ రిలేటెడ్‌లో గానీ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్ గనుక చేసి ఉన్నట్లయితే అయితే ఖచ్చితంగా ఆయిల్ అండ్ గ్యాస్ కానీ అంటే ఓఎన్జీ సెక్టార్ గానీ, ఏవియేషన్ సో, ఇవి ఫాలో అవ్వడం అయితే జరుగుతది గైస్. సో, ఇవి డౌన్ ఫాల్ అయితే జరుగుతది కాబట్టి సో, మీరు హెడ్జింగ్‌గా ఈ డిఫెన్స్ స్టాక్స్‌లో మీరు బై చేయొచ్చు. డిఫెన్స్‌లో మీరు బయింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు మీ యొక్క లాసెస్ అనేది ఈక్వల్ అవ్వడానికైతే అవకాశం ఉందండి. అంటే మీకు వన్ సైడ్ లాసెస్ వస్తే ఇంకొక సైడ్ ప్రాఫిట్స్ రావడానికైతే అవకాశం ఉంది. బట్ ఇదేంటంటే ఒక ఓన్లీ వార్ సిట్యుయేషన్ మాత్రమే. ఒకవేళ వార్ గనుక సైలెంట్ అయిందనుకోండి, ఎటువంటి మేజర్ న్యూస్ లేకుండా సో, అప్పుడేంటంటే ఈ డిఫెన్స్ కూడా మనకు ఫెయిల్ అవ్వడానికైతే అవకాశం ఉందనమాట. సో, ఇదొక అజంప్షన్ గైస్ మార్కెట్ రిలేటెడ్‌గా అయితే అంతకుమించి ఏమీ లేదు. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసారు కదా మనకు ఈ ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ రిలేటెడ్ వార్ వల్ల మన ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందనేదైతే సో, మనం ఏ సెక్టార్‌లో మనం జాగ్రత్తగా చూడాలి. అదేవిధంగా ఏ సెక్టార్‌ని మనం బయింగ్ కోసం చెక్ చేయాలనేదైతే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం అనమాట. సో, ఏదైతే క్రూడ్ ఆయిల్స్ పెరగడం వల్ల అయితే మన ఇండియన్ మార్కెట్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందని కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో, ఫ్రెండ్స్ ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ వార్ రిలేటెడ్‌గా మన స్టాక్ మార్కెట్ వైస్ ఒక చిన్న అనాలిసిస్ వీడియో అనమాట. సో, ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. అదేవిధంగా మన యొక్క ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్‌ని మన యొక్క యూట్యూబ్ ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ద్వారా అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.